అందరికీ నమస్కారం. మంచి ప్రభుత్వం కార్యక్రమంలో నవాంధ్ర నిర్మాత, అభివృద్ధి సంక్షేమ దాత, ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి విచ్చేసిన గౌరవనీయులు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా స్టేజ్ మీద ఉన్న మంత్రి బాల వీరేంద్ర స్వామి గారికి, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ మంత్రివర్యులు రవి గారు, అదేవిధంగా ఎంపీ గారు, ఒంగోలు ఎంపీ గారు, దాని తర్వాత కృష్ణప్రసాద్ గారు, మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, ఇక్కడ విచ్చేసిన గౌరవనీయులు సర్పంచ్ గారు, తోటి ఎమ్మెల్యేలు, ఇక్కడున్న మదిరాలపాడు ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మంచి ప్రభుత్వం అనేది ప్రతి ఒక్కరి నోట్ల వినపడుతున్న మాట. మనందరము ఒక 100 రోజుల క్రితం చూసుకుంటే ఏం జరిగిందో మనందరికీ తెలుసు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, మన డైనమిక్ మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఎన్డీఏ ప్రభుత్వం ఒక పట్టుదలతో ఈరోజు ఎన్ని మంచి కార్యక్రమాలు చేశారో మనందరం ఈరోజు ఈ 100 రోజులు మనం గుర్తు తెచ్చుకోవాలి. ఈరోజు చెప్పాలంటే వచ్చిన వెంటనే 4,000 రూపాయల పెన్షన్ ప్రతి ఒక్కరికి ఇచ్చిన విషయం మీ అందరికీ తెలుసు. ఫస్ట్ నెల 7,000 రూపాయలు ప్రతి ఒక్కరికి ఇచ్చిన విషయం మనందరికీ తెలుసు. ఆర్థిక పరిస్థితి చూసి చేయగలరా అనే చాలా మంది అనుకున్నారు. కానీ మన ముఖ్యమంత్రి గారు ఏదైనా పట్టుదలతో, ఆయన సమర్థతతో, ఆయన ఎక్స్పీరియన్స్తో ఈరోజు ఎన్ని మంచి పనులు చేస్తున్నారో మీ అందరికీ తెలుసు. అదే కాకుండా విద్యార్థులు చాలా అన్ఎంప్లాయ్మెంట్ ఉంది. వచ్చిన వెంటనే మెగా డిఎస్సి ప్రకటించి 16,437 మందికి ఉపాధి పోస్టులకు ప్రకటించారు. అదే కాకుండా ఎంతో మంది ఒక అద్భుతమైన బడుగు బలహీన వర్గాలకి పనికొచ్చే స్కీము, వెల్ఫేర్ స్కీమ్ ఏంటిదంటే అన్నా క్యాంటీన్లు. అది పోయిన ప్రభుత్వం ఒక దుర్మార్గమైన చర్యతో మంచి చేయకుండా మంచి పనులు కూడా అడ్డుపడి ఆ రోజు చేశారు. వచ్చిన వెంటనే ఈరోజు మనం ఈరోజు 100 అన్న క్యాంటీన్లు ఈరోజు ప్రారంభిస్తా ఉన్నాం. రాబోయే కాలంలో ఇంకా ఎక్కువ కూడా ప్రారంభిస్తారని మన ముఖ్యమంత్రి వర్యులు వేరే చోట హామీలు ఇచ్చారు. అదే కాకుండా ల్యాండ్ మాఫియా ఏంటిదని పోయిన 5 సంవత్సరాలు ప్రతి ఒక్కరికి ఈ భూమి నా దగ్గర ఉంటుందని ఎన్నో భయపడినారు. ఎన్నో చోట్ల ఒంగోలు కానీ ఇతర చోట్ల ఎన్నో ల్యాండ్ మాఫియా విషయాలు జరిగిన విషయం మనందరికీ తెలుసు. ఈరోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వస్తే అది ఎంతో ఇబ్బందికరమైన, వచ్చిన వెంటనే అది రద్దు చేసి ప్రతి ఒక్కరికి మనసుల్లో ఒక ప్రశాంతత, భద్రత తెచ్చిన గవర్నమెంట్ మన గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంట్, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా వచ్చిన వెంటనే మన ప్రభుత్వం ప్రతి గ్రామ పంచాయతీలో ఒక గ్రామ సభ పెట్టి తీర్మానాలు ఒకే రోజు ఇచ్చి ఎంతో మంచి పేరు తెచ్చుకొని రాబోయే కాలంలో ఈ అభివృద్ధి, ఈ డ్రైన్స్, ఈ సిమెంట్ రోడ్లు అనేది మనందరికీ రాబోయే కాలంలో చేయొచ్చని ఒక మంచి ఉద్దేశము ఆ రోజు చేశారు. అదే కాకుండా దగ్గర దాపు ప్రతి పంచాయతీకి, ప్రతి మండలానికి, ప్రతి కాన్స్టిట్యున్సీకి ఏదో విధంగా సీసీ రోడ్స్, డ్రైన్స్ వచ్చే విధంగా మా కాన్స్టిట్యున్సీకి 15 కోట్ల రూపాయలు వచ్చిన విషయం మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. మనం ఒకటి గమనించాల్సిన విషయం ఏంటిదంటే విజయవాడలో ఎప్పుడు ఎరగని విధంగా వరదలు వచ్చాయి. ఎంతో ఇబ్బందులు పడినారు. మన ముఖ్యమంత్రి వర్యులు ఆయనే ముందుండి 10 రోజులు అక్కడనే ఉండి బస్సులలో ఉండి ఎంత సహాయం చేసి దాన్ని నార్మల్ పరిస్థితికి తీసుకొచ్చింది మీ అందరికీ తెలుసు. అది మన రాష్ట్రంలోనే కాదు, మన దేశానికే ఒక ఆదర్శంగా ప్రతి ఒక్కరూ ఇలాగ వరదలు కష్టాలు వస్తే ముఖ్యమంత్రి గారు ఎలాగ చేయాలనేది ప్రతి
రాష్ట్రానికి ఒక ఆదర్శంగా నిలిచిన విషయం మనందరం గుర్తు తెచ్చుకోవాలి. ఈరోజు ఇయే కాకుండా అంటే మీరందరూ ఒకటి గమనించాలి, 100 రోజుల్లోనే ఇన్ని పనులు చేశారు. ఇంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ ఇన్ని పనులు చేశారు. రాబోయే 5 ఏళ్లలో మనకి ఎంత అభివృద్ధి సంక్షేమము వస్తుందో మనందరము, మన ముఖ్యమంత్రి గారు మనకి ఏం చేస్తారో మీ అందరూ ఊహించుకోవాలని సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. పోయిన 5 ఏళ్ళు ఎన్నో కష్టాలు పడ్డాం. ఈ రోజు మంచి కాలం వచ్చింది, మన మంచి ప్రభుత్వం వచ్చిందని మీ అందరికీ తెలియజేస్తూ ఇప్పుడు ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా ఒకటి ఏమంటే మా సంతనూతలపాడు, మా ప్రకాశం డిస్ట్రిక్ట్ అన్నిట్లో తెలుసో తెలియకుండానే మొదటనే ఉంది. ఆ రోజు మనము ఫస్ట్ ఏంటిది ప్రోగ్రామ్ చేసి పెట్టాము ఎక్కడ ఏడుగుండ్లు పాడు దగ్గర. ఏంటి అది మహానాడు ప్రోగ్రాం చేశాం. దాని తర్వాత మా జిల్లాలో యువగలం కానీ ఇతర ప్రోగ్రాంలు కానీ బ్రహ్మాండంగా చేశాము. దాని తర్వాత ఈరోజు దేవుడు కరుణించి, ఎందుకంటే మా జిల్లా అన్ని పోయిన 5 ఏళ్లలో ముందుంది కాబట్టి శ్రీకాకుళంలో ఎక్కడో పడాల్సిన ఈ కార్యక్రమం ఇక్కడ వచ్చిందని అది మా చంద్రబాబు నాయుడు గారు అది దేవుడు ఆదేశమని మేము కోరుకుంటూ, అంటే దేవుడు కూడా కరుణిస్తున్నారని మనం గమనించుకోవాలి. అందుకని రాబోయే కాలంలో మన ఆంధ్ర రాష్ట్రానికి, మన ప్రకాశం జిల్లాకి, మన సంతనూతలపాడికి మంచి రోజులు ఉన్నాయని, ఎందుకంటే మంచి ప్రభుత్వం వచ్చిందని తెలియజేస్తూ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అదేవిధంగా చాలా 100 రోజులలో ఇక్కడ రోడ్లు, సీసీ రోడ్లు, దాని తర్వాత బీసీ హాస్టల్కి ఎన్నో జరిగాయి. సార్, ఈ మా కాన్స్టిట్యున్సీలో ఒక 2 నిమిషాలు ఏమి ప్రజలు ఆశిస్తున్నారు అనేది మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. సార్, మీరు 14 to 19 ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2 చెక్ డ్యాంలు ఈ గుల్లకమ్మ డౌన్ స్ట్రీమ్ లో, ఎందుకంటే ప్రతి సంవత్సరము వాటరు సీలోకి వెళ్తా ఉన్నాయి. కానీ ఇక్కడ రైతులు, కష్టపడే రైతులు, ఇక్కడ సాలినిటీ ఉంది, ఫ్లోరైడ్ కూడా కొన్ని ఏరియాస్ లో ఉంది. అందుకని ఇక్కడ వాటర్ స్టెబిలైజేషన్ ఉంటే ఈ డ్రింకింగ్ వాటర్ కి పనికి వస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్న కష్టపడే రైతులకి, టొబాకోకి వాటర్ వస్తుందని 2 చెక్ డ్యాంలు అడిగారు. ఆ రోజు మీరు శాంక్షన్ చేశారు. ఈ 5 ఏళ్లలో ఆ దరిద్రం ప్రభుత్వం అది మంచి పనులు కూడా చేసేసి ఆపేశారు. అది మా ప్రజలందరూ ఆ 2 చెక్ డ్యాంలు మళ్ళీ పిలిచి వర్కులు స్టార్ట్ చేయాలని కోరుకుంటున్నారు. సార్, ఈ ఏరియా ప్రత్యేకంగా ఏంటిదంటే ఇటు బ్రాకిష్ వాటర్ ఉంది, సాలినిటీ ఉంది, రెండోది ఫ్లోరైడ్, క్లోరైడ్ కూడా ఉంది. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఎఫెక్టెడ్ ఫ్లోరైడ్ డిస్ట్రిక్ట్ సార్. అందుకని జేజేఎంలో జల జీవన్ మిషన్ లో మనం హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఇంటికి నీరు ఇచ్చి, పైప్ లైన్లు వేసి, వాటర్ సోర్సులు క్రియేట్ చేసి ఇక్కడ ఉన్న ప్రజలందరికీ ఇందాక వెళ్ళినప్పుడు కూడా చాలా మంది మిమ్మల్ని అడిగారు సార్, ఇది వాటరు మాకు కావాలని. ఖచ్చితంగా మీ అందరూ చేసి పెడతారని నేను కోరుకుంటా. అదేవిధంగా మాకు తెలిసిన విషయం ఏంటిదంటే 5 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి దగ్గర 500 కోట్లు ప్రపోజల్స్ ఉన్నాయని మాకు తెలిసింది సార్. ఇదే కాకుండా సీసీ రోడ్లు, ఎన్ఆర్ఈజిఎస్ లో మాకు కూడా డిఎంఎఫ్ ఫండ్ కూడా ఉంది. ఇలాంటి అభివృద్ధి పనులన్నీ చేస్తారని రాబోయే కాలంలో నేను ఇంకోటి కూడా ఒకటి మెన్షన్ చేస్తా ఉన్నాను సార్. ఇది 216 నేషనల్ హైవే సార్, దగ్గరనే NH5 ఉంది సార్. దాని తర్వాత ఒక 50-60 కిలోమీటర్లో చినారిగట్టు దగ్గర ఇంకొక నేషనల్ హైవే ఉంది సార్. దాని తర్వాత అమరావతి టు బెంగళూరు వెళ్ళే చీమకుర్తి జస్ట్ అవుట్స్కర్ట్స్ లో ఆ గ్రీన్ హైవే కూడా ఉంది సార్. ఒక 70-80 కిలోమీటర్స్ అంటే దగ్గర దాపు ఒక 4 నేషనల్ హైవేస్ కనెక్టివిటీ పెంచి, అదేవిధంగా చీమకుర్తి గ్రానైట్స్ లారీలు ఉన్నాయి కాబట్టి అది ఆ రోడ్డు వేస్తే, నేషనల్ హైవే రోడ్డు వేస్తే చాలా ఇక్కడ అభివృద్ధి అన్ని జరుగుతాయని మీ తెలియజేస్తా ఉన్నాను సార్. నేను మీ దృష్టికి తీసుకొని వచ్చేది ఏంటంటే ఈ ప్రపోజల్స్ సెంట్రల్ గవర్నమెంట్ లో కూడా పెండింగ్ ఉన్నాయని మీరు ఒక చిన్న దృష్టి పెడితే ఇది జరుగుతాయని మేమంతా ఆశిస్తున్నాం సార్. దీంతో కాక రాబోయే కాలంలో మనం ఇచ్చిన అనేక స్కీములు మా అందరికీ, మా కాన్స్టిట్యున్సీకి, మా జిల్లాకి ఖచ్చితంగా వస్తాయని ఆశిస్తూ, మీ నాయకత్వంలో రాబోయేలో ఒక మంచి ప్రభుత్వం, మంచి అభివృద్ధి సంక్షేమ ప్రతి ఒక్కరికి అందాలని కోరుకుంటూ ఇక్కడ విచ్చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను.